కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం నగరంలో పలు కాలనీలను ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంట సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు నీట మునిగిపోయాయి. కరీంనగర్లో వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కురిసిన భారీ వర్షానికి సాధారణ జనజీవనం ఒక ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. కరీంనగర్ నగరంతో పాటుగా మానకొండూరు, ఉస్నాబాద్, హుజురాబాద్ ఏరియాల్లో కూడా ఒక భారీ వర్షం అయితే కురిసింది. అటు గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఈ జనజీవనం అనేక ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మనం కరీంనగర్లోని ఒక కాలనీలో ఉన్నాం. కరీంనగర్ నగరానికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే అటు కిసాన్ నగర్, సప్తగిరి కాలనీ, మంకమ్మ తోట, ఈ టూ టౌన్ ఏరియా, ఈ ఏరియాలన్నీ కూడా కంప్లీట్ గా జనజీవనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం విజువల్ లో గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ఇంట్లోకి దాదాపు 6 ఫీట్ల మేర వాటర్ వచ్చింది. కంప్లీట్ అన్ని నిత్యావసర వస్తువులతో సహా అన్ని మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. అకస్మాత్తుగా ఒక గంట సేపు కురిసిన వర్షానికే ఇంత పెద్ద ఎత్తున వరదతో పాటు ఈ బురద కూడా ఇందులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. మనం ఒక గృహిణి ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఈ సిచ్యువేషన్? 6 గంటలకు స్టార్ట్ అయింది. 6 గంటల నుండి మొత్తం ఇప్పటిదాకా ఉందండి నీళ్లు. ఇప్పుడే బయటకు వెళ్ళిపోయినాయి. ఇంతవరకు వచ్చినాయి, హాఫ్ వచ్చినాయి, మొత్తం అన్ని మునిగిపోయినాయి. ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఎవరు లేరు, అన్ని డోర్లు వేసుకొని కూర్చున్నాం మేము. అంతే, నీళ్ళనే నిలబడదాం కూర్చుందామన్నా ఎక్కడదండి, నిలబడడానికే ప్లేస్ లేదు. గంతగానం నీళ్ళు వచ్చినాయి. మొత్తం మంచాలు అన్ని మునిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కూడా మొత్తం అన్ని తడిసిపోయినాయి అండి, అన్ని తడిసిపోయినాయి. ఎక్కడ ఏం లేకుండా తడిసిపోయినాయి. ఏడ చూసినా అన్ని నీళ్లే. మొత్తంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇటు మంచాలు కావచ్చు, తర్వాత ఈ కుర్చీలు కావచ్చు, ఇతర సామాను ఏదైతుందో బియ్యము లాంటి వస్తువులు కూడా కంప్లీట్ గా తడిసిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఎత్తైన ప్రదేశాల్లో వాటిని పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇందులోకి వచ్చిన బురదను తొలగించేందుకైతే వాళ్ళు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అధికారులు ఎవరు కూడా ఇటువైపు రాలేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అయితే వాళ్ళు వచ్చారు. వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు నీళ్లను పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి ఇది ఒక శాశ్వత పరిష్కారం చూపట్లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరొకరున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ళైంది మీరు ఇల్లు కట్టుకొని? మేము ఇప్పుడు కట్టుకొని 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు. ఈ పరిస్థితి ఎన్నేళ్ళ నుంచి? 25 ఏళ్ళ నుంచి వస్తుంది. 25 ఏళ్ళ నుంచి వస్తుంది. ఓటై వాడు మేము మంచిగా అవుతాం. మోరి అంతే. మోరి వల్లనే మోరు మంచిగా కడితే మాకు నీళ్ళు రావు. మోరు మంచిగా కట్టాలి, మంచి కానాలు మంచి నీట్ గా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మునిగినాయి కదా, బియ్యం మునిగే, కూరగాయలు మునిగాయి, అన్ని మునిగినాయి కదా, ఎవరు నచ్చిరా? ఎవరు రాలే. మంచాలు మునిగి బిడ్డ, డెకోలం మంచాలు, పరుపులు, బీరువాళ్ళు వచ్చినాయి, ఫ్రిడ్జ్ నీళ్ళు వచ్చినాయి. ఇక నాకు అవన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు నాకు చేసినోడు ఎవరు లేడు, ఉన్నోడు అవతల పడ్డు. ఎలక్ట్రానిక్ వస్తువులు, తర్వాత బియ్యము, మంచాలు, పరుపులు ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే మనం ఆదుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతా ఉన్నారు. పలు కాలనీల్లో ఈ వరద నీటిలో మునిగిన కాలనీలన్నింటినీ కూడా తేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్.